ఏంటమ్మా జగన్ రావడం మంచిదేనండి. అంతా బాగానే ఉంది ఇప్పటికి. ఇంకా మళ్ళీ వస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఈసారి అనకాపల్లిలో జగన్ గారు ఓడిపోతారు, మేమే గెలుస్తాం అది ఇదని అంటున్నారు కూటమి తరఫున. ఆ సంగతి తెలియదండి మరి. మాకైతే జగన్ రావాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇంకా వస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా గెలిస్తే మళ్ళీ ఇంకా బాగుంటుందా? ఈ చంద్రబాబు గారు వీళ్ళందరూ నేను మంచి చేస్తాను చేసి పడిపోతాడు. ఇప్పటికే మా మనుషులందరూ మోసం చేసి దగా చేసేసి పింఛన్లు రాకుండా చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. ఇంకా ప్రభుత్వం లేకుండాను వాలంటీర్లు వచ్చినప్పుడు ఎట్టుంది మరి? వాలంటీర్లు కూడా రాకుండా చేసేసారు. మరి ఇప్పుడు పింఛన్లు కూడా ఇప్పుడు బ్యాంకులకు వెళ్ళిపోమని చెప్తున్నారు. ముసలాం మటుకు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇన్నాళ్ళైతే సూర్యుడు ఇంకా దూరకు ముందే తలుపు కొట్టి నెట్టి ఇచ్చేసేవారు. ఇప్పుడు అది కూడా లేకుండా చేస్తాం. ప్రభుత్వం లేకుండా చేస్తాను. ప్రభుత్వం అంటే ఇంకెంత ఇబ్బంది పెడతాడు జగన్ చంద్రబాబు నాయుడు. అయితే ఇక్కడ ముత్యాల నాయుడు గారు పోటీ చేస్తున్నారు కదా జగన్ గారి తరఫున ఎంపీ అభ్యర్థిగా. ఆయనకు పోటీగా సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. మీకు ఎవరు కావాలని ఉందమ్మా, ముత్యాల నాయుడు గారా రమేష్ గారా? మరి నాకు తెలియదండి నేను మరి. మాకైతే జగన్నే తెలుసు. ఇప్పుడు జగన్నే కావాలి మాకు. అయితే జగన్ గారి తరఫున ముత్యాల నాయుడు గారు నిలబడ్డారు. అయితే ఆయనకే వేస్తాం. ఎవరికి? ముత్యాల నాయుడుకే వేస్తాం. అంటే ఎందుకమ్మా జగన్ గారి తరఫున నిలబడితే గెలిపిస్తేస్తారా? నమ్మకం జగన్ గారు చేసే పనులు మంచి బాగా చేస్తున్నారు కాబట్టి. పిల్లలకి అమ్మఒడి అంత అంత పేద సాద అంత లేకుండా బాగా చేస్తున్నారు కాబట్టి ఆయన కావాలి. ఎందుకు చేయని వాళ్ళు ఎంత ఉంటే మాత్రం ఎందుకు ఇన్ని సంవత్సరాలు చేరి ఎవరికైనా ఉపయోగం ఉంది లేదు కదా. ఆయన వస్తేనే బాగుంటుంది. ఆయన వస్తే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చారు, పొయ్యిలకు పొయ్యిలు ఇచ్చారు. పిల్లల సౌకర్యాలు బాగున్నాయి, స్కూల్లో బాగుంది, అంతా బాగానే ఉంది. సరేనమ్మా.